కృత్యం 2 కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ ఆవశ్యకత. ఈ ప్రయోగ నిర్వహణకు పిండి పదార్థం తొలగించబడిన మొక్క అవసరమవుతుంది. పిండి పదార్థాన్ని తొలగించడానికి మొక్కను కనీసం 1 వారం రోజుల పాటు చీకటి గదిలో ఉంచాలి. చీకటిలో ఉంచడం వల్ల ఆకులలోని పిండి పదార్థం తొలగించబడుతుంది. కింది బొమ్మలో చూపిన విధంగా పరికరాలను సిద్ధం చేసుకోండి. చీల్చబడిన రబ్బర్ కార్క్, వెడల్పు మూతి గల గాజు సీసా, KOH పొటాషియం హైడ్రాక్సైడ్, పిండి పదార్థం ఏర్పడిన భాగం, మార్పులేని ఆకులోని భాగం. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం. ఒక వెడల్పు మూతి గల గాజు సీసాను తీసుకోండి. అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకోండి. పొటాషియం హైడ్రాక్సైడ్కు కార్బన్ డయాక్సైడ్ని పీల్చే గుణం ఉంటుంది. ఒక నిలువుగా చీల్చబడిన రబ్బరు బిరడాను తీసుకుని గాజు సీసా మూతికి బిగించండి. మొక్కలో ఎంపిక చేసుకున్న ఆకును బిరడా చీలిక గుండా సగభాగం సీసా లోపలికి, సగభాగం సీసా వెలుపలికి ఉండే విధంగా అమర్చండి. సీసాతో సహా ప్రయోగ అమరికను సూర్యరశ్మిలో ఉంచండి. కొన్ని గంటల తర్వాత సీసాలో అమర్చిన ఆకును, మొక్కలో ఏదైనా మరొక ఆకును తీసుకొని కృత్యం 1లో చేసినట్లుగా అయోడిన్ ద్రావణంతో పరీక్షించండి. గాలి, వెలుతురు సోకుతున్న ఆకుభాగముతో అయోడిన్ పరీక్ష నిర్వహించినప్పుడు నీలినలుపు రంగులోకి మారడాన్ని గమనించారు కదా. సీసా లోపల ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ సీసాలో ఉన్న గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చివేసింది. కిరణజన్య సంయోగక్రియ జరగలేదు కాబట్టి సీసా లోపల ఉన్న ఆకుభాగం మాత్రం నీలినలుపు రంగులోనికి మారలేదు. దీన్ని బట్టి కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని తెలుస్తుంది. మొక్కను మొదట చీకటిలో ఉంచి తర్వాత వెలుతురులో ఉంచడానికి కారణం ఏమిటి? ఈ ప్రయోగంలో 2 ఆకులను ఎందుకు పరీక్షించాలి? ఇంతవరకు మనం కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డయాక్సైడ్, నీరు అవసరమని తెలుసుకున్నాం. ఇవే కాకుండా ఇంకా అనేక ఇతర కారకాలు కూడా ప్రభావం చూపవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ. జోసెఫ్ ప్రిస్లే కాలం నాటికి శాస్త్రవేత్తలకు శక్తి గురించి అంతగా అవగాహన ఉండేది కాదు. కానీ తర్వాత కాలంలో శక్తిపై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందడం వల్ల కార్బన్ డయాక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుంది. కానీ ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగినప్పుడు ఏమి జరుగుతుంది? ఏర్పడిన ఆక్సిజన్ తిరిగి గాలిలో కలిసినప్పుడు ఏమవుతుంది? దీని ఆధారంగా శక్తి విషయంలో కూడా వ్యతిరేక దిశలో చర్యలు జరిగితే ఏమవుతుందో కూడా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి తిరిగి వినియోగించబడుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. దీని అర్థం ఏమిటంటే మొక్కలు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నప్పుడు అవి శక్తిని గ్రహించగలగాలి. అసలు ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? డచ్ శాస్త్రవేత్త జాన్ ఇంజెన్హౌజ్ ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనగలిగాడు. మొక్కలు ఆక్సిజన్ను ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి నిరంతరం అధ్యయనం చేశాడు. 1779వ సంవత్సరంలో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయని తెలుసుకున్నాడు. హైడ్రిల్లా అనే నీటి మొక్కతో ప్రయోగాలు నిర్వహించేటప్పుడు ప్రకాశవంతమైన కాంతిలో ఉంచినప్పుడు హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ గాలిబుడగలు ఏర్పడడం చీకటిలో ఉంచినప్పుడు ఏర్పడకపోవడం గమనించాడు. ఈ గాలిబుడగలలో ఆక్సిజన్ వాయువు ఉందని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని 20వ శతాబ్దంలో ఎంగల్మెన్ అనే శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంతో మరింత స్పష్టంగా నిర్ధారణ జరిగింది. ఇతను శైవలాల సమూహాలపై ఇంద్రధనుస్సులో కనబడే రంగుల వంటి వివిధ రంగుల కాంతులు సోకే విధంగా చేశాడు. తర్వాత ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలపై ప్రకాశవంతమైన ఎరుపు మరియు నీలిరంగు కాంతి కిరణాలను ప్రసరింపజేసినప్పుడు అవి గుంపులుగా ఏర్పడడం గమనించాడు. ఈ పరిశోధనలు కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియను గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడ్డాయి మరియు మొక్కలలో వివిధ
రకాల రంగులతో కూడిన వర్ణద్రవ్యాల గురించి, కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్ర గురించి అవగాహన చేసుకోవడానికి కూడా తోడ్పడ్డాయి. ప్రయోగశాల కృత్యం. కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదల. బొమ్మలో చూపిన విధంగా ప్రయోగానికి కావలసిన పరికరాలను సిద్ధం చేసుకోండి. ఇలాంటివే 2 అమరికలను ఏర్పాటు చేసుకోండి. పరీక్షనాళిక, బీకరు, నీరు, గరాటు, హైడ్రిల్లా మొక్క. హైడ్రిల్లా లేదా ఎలోడియా వంటి నీటి మొక్కను తీసుకోండి. పొట్టి కాడ కలిగిన గరాటు, హైడ్రిల్లా మొక్కను ఉంచండి. బీకరులో నీటిని తీసుకోండి. గరాటును మొక్కతో సహా బీకర్లో ఉంచండి. పరీక్షనాళిక నిండా నీరు నింపి గరాటు కాడ పైన బోర్లించండి. బీకర్లోని నీటి మట్టం గరాటు కాడ కన్నా పైకి ఉండే విధంగా చూడండి. ప్రయోగాన్ని కనీసం 2 నుండి 3 గంటల పాటు సూర్యరశ్మిలో ఉంచండి. మరొక అమరికను చీకటిగా ఉండే చోట పెట్టండి. పరీక్షనాళికలో నీటి మట్టాన్ని పరిశీలించండి. నీటి మట్టం తగ్గుతూ ఆ ప్రదేశం గాలితో నిండుతున్నట్లుగా మీరు గమనించారు కదూ. ఎక్కడ ఉంచిన అమరికలోని పరీక్షనాళికలో ఎక్కువ వాయువు ఉన్నట్లుగా గుర్తించారు? ఎందుకో చెప్పగలరా? ఈ వాయువులో మండుతున్న అగ్గిపుల్లను గాని అగరబత్తిని గాని ఉంచినప్పుడు కాంతివంతంగా మండడం గమనించండి. ఈ పరీక్షను బట్టి హైడ్రిల్లా మొక్కల నుండి వెలువడిన వాయువు ఆక్సిజన్ అని తెలుసుకోవచ్చు. గాలితో నిండిన పరీక్షనాళికను బీకరులో నుండి బయటకు తీసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మీ ఉపాధ్యాయునితో చర్చించండి. కృత్యం 3. పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకత. కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోండి. పిండి పదార్థం తొలగించండి. పిండి పదార్థం తొలగించడానికి కృత్యం 2లో పాటించిన పద్ధతినే అనుసరించండి. ఒక నల్ల కాగితం తీసుకొని మీకు నచ్చిన డిజైన్ను కత్తిరించండి. దానిని బొమ్మలో చూపిన విధంగా ఆకుపైన ఉంచి కదలకుండా క్లిప్పులు పెట్టండి. నల్లటి భాగం గుండా కాంతి ఆకుపైన పడకుండా కాగితం అమరేలా చూడండి. మీ అమరికను సూర్యరశ్మిలో ఉంచండి. కొన్ని గంటల తర్వాత మొక్క నుండి ఆకును వేరు చేయండి. పిండి పదార్థం కొరకు అయోడిన్ పరీక్షను నిర్వహించండి. ఏ భాగాలు నీలి నలుపు రంగులోనికి మారాయి, మిగిలిన భాగం ఎలా ఉంది? కత్తిరించిన డిజైన్ ఆకారం గుండా కాంతి ప్రసరించిన ఆకు భాగం, నల్ల కాగితం కప్పని భాగం మాత్రమే అయోడిన్తో నీలి నలుపు రంగులో మారడం గమనిస్తాం. కారణం ఏమిటి? పత్రహరితం మరియు కిరణజన్య సంయోగక్రియ. ఇంజన్ హౌజ్ కిరణజన్య సంయోగక్రియ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అనేక రకాల ప్రయోగాలను నిర్వహించారు. మొక్కలలోని ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని అతడు ప్రతిపాదించాడు. వివిధ రంగులు కలిగిన ఆకులు కూడా కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయా? చాలా మొక్కల్లో నూతనంగా ఏర్పడ్డ చిగురాకులు ఎరుపు రంగులో ఉండి తర్వాత ఆకుపచ్చ రంగులోకి ఎలా మారుతాయి? ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే పత్రాలు కూడా కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయా? కొన్ని పక్షులు కూడా ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి కదా, అవి కూడా కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయా? ఇటువంటి ప్రశ్నలన్నీ మొక్కల భాగాల నుండి ఆకుపచ్చటి పదార్థాన్ని వేరు చేసేందుకు, దాని స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు సవాలుగా మారాయి. 20వ శతాబ్దం మధ్యకాలం వరకు, అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థలాన్ని గురించి వేరు చేసే వరకు కూడా ఇంజన్ హౌజ్ నిర్వహించిన వివిధ రకాల ప్రయోగ ఫలితాల ప్రతిపాదనలే అమల్లో ఉన్నాయి. 4 దశాబ్దాల పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు ఆకుల నుండి ఆకుపచ్చని పదార్థాన్ని వేరుచేసి దాని స్వభావాన్ని పరిశీలించి కిరణజన్య సంయోగక్రియలో దాని పాత్ర ఏమిటో తెలుసుకున్నారు. 1817వ సంవత్సరంలో పెల్లిటియర్ మరియు కావాన్సో అనే 2 శాస్త్రవేత్తలు ఆకుపచ్చని పదార్థం యొక్క కషాయాన్ని వేరుచేశారు. ఆ కషాయానికి పత్రహరితం అని నామకరణం చేశారు. క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకులు అని అర్థం.
క్లోరోఫిల్తో పాటుగా వివిధ రకాల వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకుని కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది? మొక్కల్లో పత్రహరితం మరియు ఇతర వర్ణజాలు ఎక్కడ ఉంటాయి? మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరిగే భాగాల పేర్లు చెప్పండి. మొక్కల్లో నూతనంగా ఏర్పడే ఎరుపు రంగు చిగురాకులు కూడా కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయని మీరు భావిస్తున్నారా? అయితే ఇక్కడ ఎరుపు రంగు పాత్ర ఏమిటి? పెల్లిటియర్ కామన్స్ శాస్త్రవేత్తలు క్లోరోఫిల్ను కనుగొన్న తర్వాత 6 దశాబ్దాల వరకు కిరణజన్య సంయోగక్రియ జరిగే ఖచ్చితమైన స్థానం గురించి కానీ క్లోరోఫిల్ కలిగి ఉండే భాగం గురించి కానీ తెలియదు. అప్పటి వరకు మొక్కల కణాలలోని ఆకుపచ్చటి భాగాలలో క్లోరోఫిల్ వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. 1883వ సంవత్సరంలో జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కలోని కణమంతా వ్యాపించి ఉండదని గమనించాడు. క్లోరోఫిల్ కణంలోని ప్రత్యేక కణాంగాల్లో ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ కణాంగాలను హరితరేణువులు అంటారు. మొక్కల్లో పత్రరంధ్రాల్లోని రక్షక కణాల్లో మరియు సందాయక కణజాల్లో క్లోరోప్లాస్ట్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఆకు అడ్డుకోత పటంలో స్తంభాకార కణజాలంలో క్లోరోప్లాస్ట్లు పరిశీలించండి. 9వ తరగతిలో క్లోరోప్లాస్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. కింది ఆకు అడ్డుకోత పటంలో హరితరేణువులను స్తంభ స్పంజి మృదు కణజాలాలలో పరిశీలించండి. ఆకు అడ్డుకోత అవభాసిని, పై బాహ్య చర్మం, స్తంభ మృదు కణజాలం, దారువు పోషక కణజాలం, స్పంజి మృదు కణజాలం, గాలిగది, రక్షక కణం, క్రింది బాహ్య చర్మం, పత్రరంధ్రం, అవభాసిని. క్లోరోప్లాస్ట్లు త్వచంతో కూడిన నిర్మాణాలు. ఇందులో 2 త్వచాలు ఉంటాయి. లోపల ఉన్న దొంతరల వంటి నిర్మాణాలను థైలకాయిడ్లు అంటారు. ఈ థైలకాయిడ్లు దొంతరలను గ్రానా అంటారు. ఈ ప్రదేశంలో కాంతి శక్తి గ్రహించబడుతుంది. దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది. దీనిని స్ట్రోమా అంటారు. ఇందులో జరిగే అనేక రకాల ఎంజైమ్ల చర్య వలన గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది. గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా మారిపోతుంది. మీకు తెలుసా? కణం పగిలినప్పుడు అందులోని క్లోరోప్లాస్ట్ కూడా ముక్కలైపోతుంది. అటువంటప్పుడు కిరణజన్య సంయోగక్రియలోని వివిధ సోపానాలను అధ్యయనం చేయడానికి అవసరమైన క్లోరోప్లాస్ట్ను వేరు చేయలేము. కానీ 1954 తర్వాత డేనియల్ ఆర్నాన్ మొక్క కణంలో నుండి కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ను వేరు చేయగలిగాడు. నెక్స్ట్ వీడియోలో మిగిలిన భాగం చూద్దాం.